ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 2వ వారంలో అయితే మున్సిపల్ ఎన్నికలు, అలాగే అక్టోబర్ 2వ వారంలో మనం చూసుకున్నట్లయితే పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం చేయడం జరిగింది. ఈ ఎన్నికలు అన్నీ కూడా దాదాపు 40 రోజుల్లో విడతల వారీగా కూడా ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరిపించేటట్టు సన్నాహాలు చేపట్టడం జరిగింది. అలాగే తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగేలా అయితే సన్నాహాలు చేపట్టడం జరిగింది. అలాగే చివరి దశలో అయితే మొత్తానికి పంచాయతీ ఎన్నికలు జరిగేలా సన్నాహాలు అయితే చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే యథావిధిగా ఎలక్షన్స్ అయితే ఈ ఎన్నికలు అయితే జరగడం జరుగుతుంది. సో ఏదేమైనా కానీ ఈ సెప్టెంబర్ 2వ వారంలో అయితే ఈ ఎన్నికలు అయితే మొదలవబోతున్నాయి. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ సెప్టెంబర్ 2వ వారంలో ముఖ్యంగా కూడా మున్సిపల్ ఎన్నికలు ఫస్ట్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే 2వ వారంలో ఇవి పూర్తి అయిపోయిన తర్వాత అక్టోబర్ 2వ వారంలో అయితే మనకి మిగతావి ఏవైతే ఉంటాయో ఆ పంచాయతీ ఎన్నికలు అయితే పూర్తవడం జరుగుతుంది. దీనికి సంబంధించి అయితే ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో మొదటిగా మనం చూసుకున్నట్లయితే యథావిధిగా కూడా మున్సిపల్ ఎన్నికలు అయితే ఫస్ట్ విడతలో మనం చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎన్నికలు అయితే యథావిధిగా సాగడం జరుగుతుంది. అలాగే సెకండ్ వరకు వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే ఏవైతే ఎంపీటీసీవి అలాగే జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయో అవి పూర్తయ్యే అవకాశం ఉంటుంది. చివరిలో అంటే పూర్తిగా లాస్ట్ విడతలో మనం చూసుకున్నట్లయితే పంచాయతీ ఎన్నికలు జరిగేటట్టు సన్నాహాలు అయితే చేపట్టడం జరిగింది. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకైతే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగింది. సో 40 రోజుల్లో విడతల వారీగా మొత్తానికి కూడా అన్ని ఎన్నికలు ఏవైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో మొత్తం కూడా పూర్తయ్యే విధంగా అయితే మొత్తానికి సన్నాహాలు చేపట్టడం జరిగింది. అలాగే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఎస్ఐఆర్ ప్రక్రియ అయితే పూర్తయింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దాదాపు 45 లక్షల ఓట్లు అయితే తొలగింపు చేయడం జరిగింది. అది కూడా మనం మొదట చూసుకున్నట్లయితే జూలై 14వ తారీఖున అయితే ఫైనల్ డేట్ ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే దాదాపు 39 లక్షల ఓట్లు అయితే తొలగింపు చేయడం జరిగింది. అలాగే పొడిగింపు చేయడం జరిగింది. జూలై 14 ఏదైతే ఇచ్చారో ఫైనల్ డేట్, ఆ ఫైనల్ డేట్ కాకుండా జూలై 24వ తారీఖున అయితే మళ్ళీ ఫైనలైజ్ చేయడం జరిగింది. కేవలం 10 రోజుల గడువులోనే దాదాపు మనం చూసుకున్నట్లయితే 6 లక్షల ఓట్లు అయితే పెరగడం జరిగింది. సో మొత్తానికి ఈ జూలై 24వ తారీఖున ఏదైతే ఫైనలైజ్ చేశారో ఆ రోజుకి మొత్తానికి కూడా 45 లక్షల ఓట్లు అయితే తొలగింపు చేయడం జరిగింది. సో ఏమైనా కానీ ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అయితే స్థానిక సంస్థల ఎన్నికలకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి సో 40 రోజుల విడతల్లో దాదాపు మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే పంచాయతీ ఎన్నికలు అన్నీ కూడా సక్రమంగా జరిగేలా అయితే సన్నాహాలు చేపట్టడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.